మిస్టర్ గోపాల్ రెడ్డి గట్టిగా చెప్పట్లు అన్నా. గోపాల్ రెడ్డి చెయ్యా. నా భార్యతో పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఏడవై పని చేస్తాడా అంటున్నాడు. ఏం చేయాలో మా అయ్య కాడికి పోతా. అయ్యా నాకు పక్కూరు ఏదన్నా పని ఉంటే చూపి అయ్యా, నేను పోయి పని చేసుకొని బతుకుంటాను. పోతాను. సరే అయ్యా. అయ్యా ఎద బస్ ఎక్కువచ్చు కదయ్యా. ఛార్జీ కూడా డబ్బులు అయ్యా. నా భార్య ఏమీ లేదు. సరే అయ్యా. మా అయ్య పక్కూరులో పని పోమని చీటి రాయించినాడు. నేను పోయి పని చూసుకొని పట్టుకొని నా భార్య కాడ మంచి పేరు తెచ్చుకుంటాను. అబ్బా ఏదో బస్ ఎక్కి దిగే లోపల ఇంత టైం అయింది. ఎవరో పెద్ద మంచినాడు. అయ్యా ఏందయ్యా ఈ బస్సు దిగితేనే నాలుగు పక్కల చుట్టుపక్కల అన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి. ఏందయ్యా అది? దాని పేరేందయ్యా? ఎక్కడ చూసినా ఓటే కనపడుతుంది. అది హైదరాబాద్ అంతా ఇది. బుద్ధుడాయా? దాని మధ్యలో ఏందో ఉంది కదా పెద్ద చెరువులాక నీళ్లు ఉన్నాయి. ఏంటంటే అది ఇంత కష్టం కాదా? ఆ చెరువు కట్టించేది ఎవరయ్యా? అబ్బా ఇంత పెద్ద ట్యాంక్ బండ్లో బుద్ధుని పెట్టినాడు. ఎవరు కట్టించినాడు అంటే కూడా నయమాలం అంటున్నాడు. అంటే ఈ నయమాలం అనే వ్యక్తి పెద్ద ఇంజనీర్ అయి ఉంటాడు. ఆయనని మా ఊరికి తొలగపోయి ఒక పెద్ద సరస్సు కట్టించుకోవాలా. ఏందా పెద్ద చెరువులాగా ఉంది. ఆయన మధ్యలో కట్టినాడు. ఏందా చెరువు ఇది? హలో బాబు. చెప్పండి. ఇది పటాన్ చెరువు. దీని ఎవరు తగ్గించినారయ్యా? పటాన్ చెరువు కూడా నయమాలం కట్టించినాడు. ఎట్ట తిరిగి నయమాలని మా ఊరికి తొలగపోయి ఒక చెరువు కట్టించుకోవాలా, ఒక ట్యాంక్ మండు కట్టించుకోవాలా. దాంట్లో బుద్ధుని పెడతాను ఎవరు చిన్నగానే. అయ్యా ఏందయ్యా కొండలు గోడలు కట్టినారు. ఏందా ఇంత బాగా కట్టించినారు? ఇది ఏందా? ఇది స్టేజ్ అయ్యా? అవునయ్యా. హైదరాబాద్ లో కొండలు కట్టించినారు కదయ్యా. ఏందయ్యా? గోల్కొండనా? ఏమనుకోద్దయ్యా? అయ్యా అట్లే ఈ గోల్కొండని ఎవరు కట్టించినారు చెప్పయ్యా? గోల్కొండని కూడా నయమాలమే కట్టించినాడు. ఇంత పెద్ద ఇంజనీర్ ని ఖచ్చితంగా మా ఊరు తోలుకుపోయి ఆ సర్పంచ్కి పరిచయం చేసి నయమాలని ఎట్ట తిరిగి మన ఊరికి మంచి పేరు తేవాలా. నా భార్య దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకోవాలా. గోల్కొండ అంత నయమాలను చూసుకోవాలా. ఎక్కడన్నా కానీ మా సర్పంచ్ దగ్గర నా భార్య దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలా. ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నారు అందరూ? పెద్ద మంచి మరిగా. పెద్ద మంచి మరిగా ఎవరయ్యా చచ్చిపోయినది? చచ్చిపోతుందా? నేను మా ఊరి పోయి ఏదో పెద్ద ప్రాజెక్టు పెద్ద సదస్సు కట్టించుకుందాం అనుకుంటే చచ్చిపోయినాడు నయమాలము. అబ్బో నా భార్యకి ఏం చెప్పుకోవాలో సర్పంచ్కి ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. నేను అబ్బో